కేసు అయితేనే ఇస్తలేదు. మనమేమో చలాన్లు బాకీ ఉంటేనేమో మన అకౌంట్లో కలిసి డిడక్ట్ చేయమంటుంది సీఎం. మరి ఇవన్నీ బాకీ ఉన్నాడు కదా, మరి బాకీ ఉంటే వాళ్ళు కూడా ఖజానా నుంచి మనకి డైరెక్ట్ అకౌంట్కి రావాలి కదా, ఇవ్వాలే తీసుకోవాలి. మరి తీసుకుంటా కానీ ఇవ్వాల్సింది ఇవ్వదు అన్నట్టు వాళ్ళ బుద్ధి చెప్పాలి. ఇప్పుడు మనం ఎట్లయినా టీఆర్ఎస్ పార్టీకి పథకాలు పెట్టించింది ఏంటంటే మేము ఇవన్నీ చేస్తామని చెప్పేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహిళలకు సంబంధించి పెన్షన్ 2500 ఇస్తాను కదా ప్రతి నెల. సో ఇన్ని మంత్స్లో 62,500 బాకీ ఉన్నారు. వృద్ధులకు బీడీ కార్మికులకు 4,000 పెన్షన్ చేస్తున్నారు కదా, ఇంతవరకు వేయలేదు కదా. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 50,000 బాకీ ఉన్నారు ఒక్కొక్కరికి. దివ్యాంగులకు 6,000 పెన్షన్ చేస్తున్నారు, ఒక్కొక్కరికి 50,000 బాకీ ఉన్నారు. అదేవిధంగా కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ కింద తులం బంగారం బాకీ ఉన్నారు. విద్యార్థులకు స్కూటీ ఇస్తున్నారు, ఆడపిల్లలకు అది బాకీ ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ కింద వాళ్ళ కాలేజ్ పిల్లలకు ఫీజు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, అది 8,000 రూపాయలు. రైతు భరోసా కింద 1,12,000 బాకీ, రుణమాఫీ కింద 2 లక్షలు బాకీ. తర్వాత వరి పంటకు 500 బోనస్ ఇస్తామని 12,500 బాకీ. తర్వాత 4 పంటలకు ప్రతి ఎకరాకు 15,000 ఇస్తున్నారు కదా, దానికి 50,000 బాకీ. రైతు కూలీలకు అదేవిధంగా కౌలు రైతులకు ఇస్తా అని చెప్పేసి అన్నారు, 12,000 రూపాయలు, దానికి 24,000 బాకీ. 2 సంవత్సరాలు అవుతుంది బాకీ. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, మరి నిరుద్యోగ వృత్తి 96,000 బాకీ. విద్యార్థులకు భరోసా కార్డు కింద 5 లక్షల కార్డు ఇస్తున్నారు, అది కూడా బాకీ. ఆటో కార్మికులకు 12,000 ఇస్తున్నారు, 2 సంవత్సరాలకు 24,000 బాకీ. సో ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలో ఒక్కటి కూడా చేయలేదు కాబట్టి ఇవన్నీ చేయమని చెప్పేసి అడుగుతూ వాళ్ళు మనకు బాకీ ఉన్నారని మీకు ఇస్తున్నారు. అకౌంట్ నుంచి డిడక్ట్ చేయమంటున్నారు కదా, మరి ఇవన్నీ వాళ్ళు కూడా బాకీ ఉంటారు కదా, వాళ్ళు కూడా మనకి ఇవ్వాలి కదా, మన అకౌంట్లో వేయాలి కదా, ఇచ్చి పుచ్చుకోవాలి కదా. అందుకనే మరి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టలేదు కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయండి. రేపు పొద్దున మున్సిపల్ ఎలక్షన్స్లో అన్ని విధాలుగా మీకు అందుబాటులో ఉంటాం, సరేనా? మర్చిపోకండి. బాకీ కార్డులు ఇస్తున్నాం టీఆర్ఎస్ పార్టీ తరఫున. వాళ్ళు ఏం చెప్పిండ్రు, మనకు రైతు భరోసా ఇస్తున్నారు, ఇస్తున్నారా? ఏది ప్రతి మేరకు 2,500 ఇస్తున్నారు, ఇస్తలేరు. అంటే 24 నెలలు అవుతుంది వాళ్ళు వచ్చి. దానికోసం 62,500 బాకీ ఉన్నారు ఒక్కొక్క మహిళ. వాళ్ళు ఏమన్నారు, 100 రోజులలో వేస్తాన్నారా లేదా? 100 రోజులు అయిపోయి ఇప్పుడు 25 నెలలు అవుతుంది కాబట్టి ఒక్కొక్కరికి 2,500 చెప్తున్నా అంటే 62,500 బాకీ. మీ అటువంటి వాళ్ళకి పెన్షన్ 2,000 4,000 చేస్తున్నారు కదా ఇటువంటి వాళ్ళకి, దానికోసం చేయలేదు కదా, 50,000 బాకీ వీళ్ళకి ఒక్కొక్కరికి. వికలాంగులకు 6,000 చేస్తున్నారు, 56,000 బాకీ వాళ్ళకు కూడా. తర్వాత కళ్యాణలక్ష్మి తులం బంగారం ఇస్తున్నారు కదా, అది బాకీ. తర్వాత పిల్లలకు ఆడపిల్లలకు స్కూటీ ఇస్తున్నారు, అది కూడా బాకీ. ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు, 8,000 కోట్ల రూపాయలు బాకీ. రైతు భరోసా, రైతు రుణమాఫీకి సంబంధించి బాకీ పెట్టే. మరి వరి పంటకు 500 బోనస్ ఇస్తున్నారు, 12,500 కోట్లు బాకీ. తర్వాత 4 పంటలకు ప్రతి ఎకరాకి 15,000 రూపాయలు ఇస్తున్నారు, అది 50,000 బాకీ. మరి రైతు కూలీలకు కౌలు రైతులకు 12,000 ఇస్తున్నారు, 24,000 రూపాయలు బాకీ వాళ్ళకి. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు, నిరుద్యోగ వృత్తి 4,000 ఇస్తారు, అంటే 96,000 రూపాయలు బాకీ. ఒక్కొక్క యువకుడికి చదువుకున్నోని ఉద్యోగం రానటువంటి వాళ్ళకి 96,000 రూపాయలు బాకీ ఉన్నారు ఇప్పుడు. విద్యా భరోసా కార్డు కింద 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు, అది కూడా బాకీ. ఆటో కార్మికులు వాళ్ళకి ఫ్రీ బస్ చేస్తుంది కదా, ఆటో కార్మికులకు 12,000 ఇస్తామన్న సంవత్సరానికి. 2 సంవత్సరాలు 24,000 రూపాయలు వాళ్ళకు కూడా బాకీ. ఇవన్నీ బాకీ ఉన్నారు కాబట్టి వాళ్ళ ముఖాలు వాళ్ళు వచ్చినప్పుడు ఇంటి ముఖాలు వచ్చిన వాళ్ళ ముఖాల మీద అడగండి, ఇవన్నీ ఇస్తాన్నారు ఏమైంది. महिला को 2,500 देते बोले एरिया, इसलिए 2 साल में 62,500 पेंडिंग है. वैसा पेंशन्स बढ़ाते बोले 4,000 तो 50,000 ऐसा सब कुछ पेंशन. विकलांगुల पेंशन, तुला बंगारम, स्कूटी, फीस रियंबर्समेंट 8,000 crores पेंडिंग है. ऐसा రైతు భరోసా, రైతు రుణమాఫీ, నిరుద్యోగ వృత్తి, వరి పంట బోనస్ और రైతు కూలీలు उन लोगों को 12,000 देते बोले वो भी बाकी है. ऑटो कार्मिक को 2,000 देते बोले वो भी बाकी है. विद्या भरोसा कार्ड 5 लाख देते बोले वो भी बाकी. इसलिए कांग्रेस को हटाना, टीआरएस को రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తామన్నారో అది బకాయి ఉంది. రైతులకు సంబంధించి ఏదైతే రైతు భరోసా ఇస్తామన్నారో ఒక్కొక్క రైతుకు 1,12,000 రూపాయలు బకాయి ఉంది. అదేవిధంగా బోనస్ 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు, దానికోసం ఒక్కొక్క రైతుకు 12,500 రూపాయలు బకాయి పడ్డాయి. అదేవిధంగా 4 పంటలకు ప్రతి ఎకరా కంటే ఒక్కొక్కరికి 50,000 రూపాయలు బకాయి పడ్డట్టే లెక్క. రైతు కూలీలకు కౌలు రైతులకు నెలకు 12,000 ఇస్తామని చెప్పి సంవత్సరానికి 24,000 రూపాయలు బకాయి పడ్డది.
అదేవిధంగా నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అదేవిధంగా వాళ్ళకి నెలకి 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారంటే ఈ 2 సంవత్సరాల కాలంలో 96,000 రూపాయలు మరి నిరుద్యోగ యువతకు బాకీ పడడం జరిగింది. అదేవిధంగా విద్యా భరోసా కార్డు కింద 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, అది కూడా బకాయి పడ్డది. ఆటో వాళ్ళకి ఏంటంటే బస్సులు ఫ్రీ ఇస్తున్నా, మీ బస్సు ఆగం కావద్దు అని చెప్పేసి వారికి సంవత్సరానికి 12,000 ఇస్తామన్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో 24,000 రూపాయలు వారికి బకాయి పడ్డారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఈ కాంగ్రెస్